హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరంకి నియర్ బై, మనకి ఇటు బెంగళూరు హైవే పెంజర్లకి నియర్ బై మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో నేను మీకు జీపీఎస్ ద్వారా లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ కనెక్టివిటీ చూసుకుందామండి ఈ ప్రాజెక్ట్కి. సో మీరు చూసేటువంటి ఈ కనపడేటువంటి లొకేషనే మనకి ప్రాజెక్ట్ లొకేషన్ అండి. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్కి యాక్సెస్ రోడ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి అమీర్పేట్ విలేజ్ అండి. సో అమీర్పేట్ విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇక్కడ నుంచి ఈ కనెక్టివిటీ చూసుకుంటే మనకు మహేశ్వరం టు మనసానపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది వచ్చేసి మొత్తం కూడా అమీర్పేట్ విలేజ్ అండి. ఇదంతా కూడా మనకి అమీర్పేట్ విలేజ్. సో ఈ పాయింట్ నుంచి ఇటు రైట్కి వెళ్తే ఇటు మహేశ్వరం వెళ్తామండి, మనసానపల్లి మహేశ్వరం వెళ్ళిపోతాము. సో ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే ఈ రోడ్ వచ్చేసి మనకు డైరెక్ట్ మనకి బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుందండి. డైరెక్ట్గా మనకి బెంగళూరు హైవేకి అయితే ఈ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇది మనకి బెంగళూరు హైవే అండి. సో మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్కి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్. సో నేను మీకు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చేసి వసదైకా వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వసదైకా వాళ్ళది, సౌత్ ఫీల్డ్స్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. వసదైకా సౌత్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ పేరు. సో ఆల్మోస్ట్ 17 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో చాలా క్లియర్ టైటిల్, మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను మీకు ప్రజెంట్ రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ రోడ్ యాక్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మనకి ప్రజెంట్ ఈ లేఅవుట్కి రావాలి అంటే మనకి టూ కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు బెంగళూరు హైవే నుంచి రావచ్చు, అండ్ మనకు ఇటు మహేశ్వరం నుంచి రావచ్చు, అండ్ మనకి ఇటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వైపు నుంచి కూడా మనకి పెద్దగోల్కొండ నుంచి కూడా రావచ్చు అండి ఈ ప్రాజెక్ట్కి. సో ఫస్ట్ ఈ అమీర్పేట లొకేషన్ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఈ రోడ్డు మనకి పెంజర్లో వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఈ రోడ్డు మనకి పెంజర్లో వెళ్తుంది ఈ రోడ్డు వచ్చేసి. సో జస్ట్ ఈ రోడ్లో మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మాణిక్యమ్మగూడ అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. సో ఈ మాణిక్యమ్మగూడ విలేజ్ నుంచి జస్ట్ మనం లెఫ్ట్కి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ 30 మీటర్స్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. అంటే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఈ రోడ్డు. సో నేను మీకు ఈ జీపీఎస్ అయిపోయిన తర్వాత నేను మీకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి మాణిక్యమ్మగూడ విలేజ్. సో ఈ విలేజ్లో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇది 30 మీటర్స్ రోడ్ అండి. జస్ట్ ఈ 30 మీటర్స్ రోడ్లో కొంచెం మనం లోపలికి వస్తే ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది. జస్ట్ ఈ విలేజ్ నుంచి టర్న్ తీసుకుంటే ఇదే మనకి లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకు ఇది లేఅవుట్ పాయింట్ అండి. జస్ట్ మనకి అమీర్పేటకి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. జస్ట్ దీని బ్యాక్ సైడ్ మనకు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకి పెంజర్లా విలేజ్ ఉంటుంది. ఇదంతా కూడా పెంజర్లా విలేజ్. సో మనకి రోడ్డు కనెక్టివిటీ ఇదండి. ఇది వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ. సో మనం ఇట్లా ముందుకెళ్తే మాణిక్యమ్మగూడ ఇటు నుంచి వస్తే మనం అమీర్పేట నుంచి వస్తాము, ఇటు నుంచి వస్తే మనం పెంజర్ల నుంచి వస్తామండి. సో ఈ పాయింట్ నుంచి పెంజర్ల నుంచి వస్తే రైట్కి తీసుకోవాలి, అమీర్పేట నుంచి వస్తే లెఫ్ట్కి తీసుకోవాలండి. సో ఇక్కడ ప్రకృతి వాళ్ళ లేఅవుట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఒక 2-3 లేఅవుట్స్ అయితే మంచి లేఅవుట్సే ఉన్నాయి. సో మనకి ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ అయితే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. సో లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు హెచ్ఎండిఏ మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో మనకు టోటల్ వచ్చేసి 17 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనకి అన్నీ కూడా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇక్కడ వస్తుందండి. మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. కంప్లీట్ సీసీ రోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇందులో. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ఈ రోడ్ ఏదైతే నేను చూపిస్తున్నానో మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్లో, సో ఇది మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి, 150 మీటర్స్ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి పెదతూప్రా మనకి బెంగళూరు హైవే నుంచి కనెక్ట్ అయ్యి వచ్చి మనకి ఈ రోడ్డు ఇది వచ్చేసి తుక్కుగూడ కనెక్ట్ అవుతుందండి.
మహేశ్వరం టువర్డ్స్ మహేశ్వరం మీదుగా మనకి తుక్కుగూడకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో అది నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికి ఆనుకొని 150 మీటర్స్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్డు వెళ్తుంది. సో చూసారు కదా ఇక్కడ మాస్టర్ ప్లాన్ టు తుక్కుగూడ అని చెప్పాం మనం. సో 45 మీటర్స్ అని ఉంటుంది ఇందులో. సో ఇందులో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ మాత్రం 200 స్క్వేర్ యార్డ్స్ అండి. సో నేను మీకు ఒకసారి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదర్వైజ్ లైవ్ వీడియో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ ఇది వచ్చేసి మనకి అమీర్పేట విలేజ్ అండి. ఇదంతా కూడా అమీర్పేట విలేజ్. సో ఈ అమీర్పేట విలేజ్ ఇక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే ఇది మహేశ్వరం కనెక్టివిటీ రోడ్ అండి. ఇట్లా టువర్డ్స్ మనసానపల్లి మహేశ్వరం, ఇది మనసానపల్లి అండి. ఇంకొంచెం మనకి ఇటువైపుకి వస్తే మనకు మహేశ్వరం వస్తుంది, మహేశ్వరం సర్కిల్ అండి ఇది. సో మనకి కొంచెం ముందుకు వచ్చేస్తే మళ్ళీ మనకు డైరెక్ట్ మనకి ఇది మనకు అమీర్పేట విలేజ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి అమీర్పేట విలేజ్ జంక్షన్ పాయింట్. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్కి ఇది వచ్చేసి 45 మీటర్స్ రోడ్ అండి. ఇది కూడా 150 ఫీట్ రోడ్డే. ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ డైరెక్ట్గా మనకి పెంజర్లో వెళ్తుందండి. ఇట్లా మనకి పెంజర్ల విలేజ్కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి వెళ్తుందండి. సో నేను మీకు చూపించేది వచ్చేసి సర్వే నెంబర్ వచ్చేసి 43 సర్వే నెంబర్కి ఆనుకొని 45 మీటర్స్ 150 ఫీట్ రోడ్ అయితే వెళ్ళింది. జస్ట్ మనకి ఇటు ముందుకు వస్తే ఇక్కడ మళ్ళీ మనకి 30 మీటర్స్ రోడ్డు ఉంటుందండి. ఇట్లా మీకు ఇది వచ్చేసి 30 మీటర్స్ రోడ్డు. ఇక్కడ మనకి మాణిక్యమ్మగూడ విలేజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే అమీర్పేట వెళ్తాం, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం పెంజర్లు వెళ్తామండి. మళ్ళీ మనకి ఇట్లా 100 ఫీట్ రోడ్ ఇట్లా కంటిన్యూ అయిందండి. ఇట్లా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా మనకు బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఇన్వెస్ట్మెంట్ జోన్లో ఉంటే కనుక మనకి ఇందులో ప్రైస్ రేంజ్ వచ్చేసి 15,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకు 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో నేను మీకు ఇందాక ఏదైతే నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అండ్ జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచే మనకి 150 ఫీట్ రోడ్ అయితే వెళ్తుందండి. సో వసుదైక సౌత్ ఫీల్డ్స్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో నేను మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కంప్లీట్ మనకి ఇది వచ్చేసి 17 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో టోటల్ మనకి కంప్లీట్ మనకు సీసీ రోడ్స్తో అయితే దీన్ని డెవలప్మెంట్ చేశారండి. ఇందులో మనకు పార్క్స్, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, మనకి దాంతోపాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవ్రీథింగ్ మనకి చాలా పర్ఫెక్ట్గా వీళ్ళైతే డిజైన్ చేసి దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. వసుదైక రియాలిటీ ఎల్ఎల్పి వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ అనే కాదండి, ఈ చుట్టుపక్కల ఎక్కడ మీ దగ్గర మీరు ప్లాట్స్ రీసేల్ చేయాలన్నా కూడా మాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే మనం చూస్తున్నామండి. సో ఎగ్జిస్టింగ్ కండిషన్ అండి, ప్రాజెక్ట్ కండిషన్ ఇది. సో చాలా పర్ఫెక్ట్, మనకేంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి ప్రాజెక్ట్కి. సో కంప్లీట్ సీసీ రోడ్స్తో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి ఇదంతా కూడా ఇందులో మనకి 40 and 30 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారండి వీళ్ళు. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా క్లియర్ టైట్లు ఉంటుందండి ఇది. సో మనకు ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ ఇచ్చారండి, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చారు. దాంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఫుట్ పాత్స్, మనకి దాంతోపాటు టైల్స్, మనకి డిజైన్డ్ పార్క్ విత్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే ఇచ్చారండి. మనకి డెడ్ ఎండ్లో ఉంటుంది, ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉంటుంది. ఆల్రెడీ ఇందులో ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి, మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మనకు ఇందులో మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ అయితే ఇచ్చారండి వీళ్ళు. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి వీళ్ళు కంప్లీట్గా. సో మనకి ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే
ప్రాజెక్ట్కి ఆనుకొని 150 ఫీట్ వైడ్ రోడ్ అయితే వెళ్ళిందండి. సో మనకు దాంతోపాటు మనకి మై హోమ్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి 2500 ఎకర్స్లో ఆల్మోస్ట్ 3000 ఎకర్స్లో స్మార్ట్ సిటీ అయితే మై హోమ్ గ్రూప్ వాళ్ళది రాబోతుంది. సో దాంతోపాటు మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనకు అమీర్పేట నుంచి పెద్ద గోల్కొండ కూడా మనకి ఓవరాల్ చాలా దగ్గర అవుతుంది. సో ఇటు నుంచి ఇటు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే బెంగళూరు హైవే కానీ, ఇటువైపు మనకి మహేశ్వరం మన్సానపల్లి ఎలక్ట్రానిక్ సెజ్ కానీ, దట్టు మనకు ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి ఈసెజ్ కానీ, లాజిస్టిక్ హబ్ కానీ, సో అన్నీ కూడా మనకి దీనికి చాలా నియర్ బై ఉన్నాయండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై బెంగళూరు హైవేకి నియర్ బై జేపీ దర్గాకి ఆనుకొని మనకి జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జి, మనకి ఇలాంటి నాట్కో, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అమెజాన్, సో నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ అయితే ఈ ప్రాజెక్ట్కి చాలా నియర్ బై ఉన్నాయండి. సో దట్టు మనకి ఇక్కడ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ డ్రైవ్లోనే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే ఇవ్వండి. సో హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి ప్రజెంట్ అవైలబుల్ రీసేల్కి రెడీ టు సేల్కి ఉన్నటువంటి రీసేల్ ప్లాట్స్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రైట్ నో అవైలబుల్ ఉన్నాయండి. సో నాకున్నటువంటి నాలెడ్జ్ని అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో మనకు ఇందులో టైటిల్ మాత్రం క్లియర్ అండి. ఇదైతే టైటిల్ క్లియర్గా ఉంటుంది. 15,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నెగోషియబుల్ ఉంటుందండి. సో అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.